గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నా. నేను మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం, మన ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నాను సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏమవుతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th of October లెటర్ రాశానే.